జాతకంలో శని మంచి స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి అంతా మంచి జరుగుతుంది. అలా కాకుండా శని చెడు దృష్టి పడినట్లయితే ఏ ప్రయత్నమైనా విఫలమే అవుతుంది. జీవితంలో అంతా చెడే జరుగుతుంది. అన్నింట్లోనూ నష్టాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. శారీరక మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడాలంటే శనిదేవుణ్ణి పూజించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శనీశ్వరుణ్ణి పూజించడం ద్వారా అంతా మంచి జరుగుతుందని అంటున్నారు. మన దేశంలో చాలా చోట్ల శని దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా 5 దేవాలయాలు శని దోష నివారణకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అవేంటంటే కోకిలావ్ ధామ్. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా కృష్ణ పట్టణంలో ఉంది. కోసిలోని ఈ శనిదేవ ఆలయాన్ని కోకిలవాన్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో వరుసగా 7 శనివారాలు శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించిన వారికి శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు. కేవలం దర్శనం ద్వారా తైలాన్ని సమర్పించడం ద్వారానే శని దోషం తొలగిపోతుంది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఈ ప్రదేశంలో కోకిల రూపంలో శనికి దర్శనమిచ్చాడు. అందుకే ఈ ప్రాంతాన్ని కోకిల వనంగా పిలుస్తారు. శనిధామ్ ఆలయం ఇది దేశ రాజధాని ఢిల్లీలోని ఛత్తర్పూర్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శని దేవాలయం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శని విగ్రహం ఇక్కడ ఉంది. శనిదేవుణ్ణి పూజించేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఎక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు. శని మందిరం. ఈ శనిధామం కర్ణాటకలోని తుంకూరు జిల్లాలో ఉంది. ఈ ఆలయం విశేషం ఏంటంటే శనిదేవుడు కాకిపై ఆసీనుడై ఉంటాడు. మత విశ్వాసాల ప్రకారం వారి జాతకంలో శని దోషం ఉన్నవారు ఆచారాల ప్రకారం పూజలు చేస్తే అన్ని కష్టాల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. ఈ విశ్వాసంతో శనిదేవుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయానికి వస్తారు. శని సింగనాపూర్. శనిధామం ప్రస్తావన వచ్చినప్పుడు ముందుగా గుర్తుకొచ్చేది శని సింగనాపూర్ పేరు. ఈ ప్రసిద్ధ శని దేవాలయం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా సింగనాపూర్ గ్రామంలో ఉంది. దేశం నలుమూలల నుంచి ప్రజలు దర్శనం కోసం ఎక్కడికి వస్తారు. ఈ ఆలయం విశేషం ఏంటంటే శనీశ్వరుణ్ణి సందర్శించడం ద్వారా సాడేసాతి దయా పరిస్థితి నుంచి ఉపశమనాన్ని పొందుతారు. సింగనాపూర్ గ్రామ ప్రజలు తమ ఇళ్లకు తాళం వేయరు. కారణం శనీశ్వరుడి ఆలయమే. శనిదేవుడి మహిమ వల్ల ఇక్కడ ఎలాంటి దొంగతనాలు జరగవని ప్రజల విశ్వాసం. ఒకవేళ దొంగలు పడినా శనిదేవుని ఆగ్రహానికి భయపడి దొంగలు పారిపోతారని చెప్తారు స్థానికులు. తిరునల్లారు ఆలయం. ఈ శనిదేవుని ఆలయం తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉంది. మత విశ్వాసాల ప్రకారం 2 నదుల మధ్య ఉన్న ఈ ఆలయంలో శనితో పాటుగా శివుణ్ణి కూడా పూజిస్తే శని దోషం తొలగిపోతుందట.